రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? చదువుకున్న వాక్యములో మనం గమనిస్తే మరి పౌలు ఏమంటున్నాడంటే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు ఎడబాపగలుగుతారు? ఎవ్వరు కూడా ఎడబాపలేరు. దేవుని ప్రేమలో నుండి ఆయన బిడ్డలని ఎవ్వరు కూడా, ఈ లోకంలో ఉన్న వారు, ఈ లోకంలో ఉన్న బాధలైన శ్రమలైన కూడా ఎడబాపలేవు. ఎందుకంటే మనము ఆయనను ప్రేమిస్తున్నామని కాదు, ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. బైబిల్ ఏం చెప్తుందంటే, మొదట దేవుడే మనల్ని ప్రేమించినాడంట, కాబట్టి మనం ఆయన ప్రేమించగలుగుతున్నాం. అనాది ప్రణాళికలోనే దేవుడు మనల్ని ప్రేమించినాడు. మనము ఏదో ప్రేమించి ఆయన దగ్గర రాలే, ఆయన ఆకర్షించుకున్నాడు, ఆయన ప్రేమించుకున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి ఈరోజు మనం అందరం కూడా ఆరాధిస్తున్నాం. దేవుని ప్రేమ ఎంత గొప్పది! ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏ శ్రమైనా, ఏ బాధని, ఏ కష్టమైనా దేవుని ప్రేమ నుండి, దేవునిలో నుండి మనల్ని దూరం చేయలేవు. మనం ప్రేమిస్తే ఆయనని మనం దూరం అయిపోవచ్చు కొన్ని రోజులకి, కానీ ఆయన ప్రేమిస్తున్నాడు మొదట. కాబట్టి మనల్ని ఈ లోకంలోని ఏది కూడా దేవుని నుండి దూరం చేయలేదు. దేవుని ప్రేమ అంత గొప్పది. ఇక్కడ శ్రమలు, బాధలు, హింసలు, కరువు, ఖడ్గము, ఉపద్రవము, ఇవన్నీ కూడా దేవుని ప్రజలకు సాధారణంగా కలుగుతాయి. ఈ లోకంలో క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా, నిజ క్రైస్తవులు ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ వెళ్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పినాడు ఏమని? మీకు లోకంలో శ్రమ కలుగుతుంది, అయినా కూడా మీరు భయపడద్దు, నేను లోకాన్ని జయించున్నాను కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. యేసు ప్రభువు చెప్పినాడు, ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు మీకు శ్రమలు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, కానీ భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నాను అన్నాడు. అలాగనే పేతురు కూడా ఏమంటే, అపోస్తల కార్యంలో మనము ఎన్నెన్నో శ్రమలు భరించి మనం పరలోక రాజ్యంలో చేరాలి అనేసి అంటాడు. అక్కడ ఉన్న కొంతమంది అప్పుడే నూతనంగా చేర్చబడుతున్న వాళ్ళు, యేసు ప్రభువుని కొత్తగా నమ్ముకున్న వాళ్ళు, శిష్యులుగా తయారు చేయబడిన వాళ్ళు, వారితో పేతురు ఏమంటున్నాడంటే, మనం ఎన్నెన్నో శ్రమలు అనుభవించి భరించి మనము పరలోక రాజ్యానికి చేరాలి అని చెప్తున్నాడు. ఒక దైవజనులు పౌలు కావచ్చు, పేతురు కావచ్చు, వచ్చే సంఘస్థులకు, విశ్వాసులకి, కొత్తగా వచ్చే వారికి కూడా, కొత్తగా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు కూడా, వాళ్ళు వచ్చే బిడ్డలని దృఢపరిచేవారు. రాబోయే దినాలలో ఏ విధంగా జరగబోతుందో, ఏ విధమైన పరిస్థితులు రాబోతాయో కూడా మొదటిగానే వారికి బోధించేవారు. కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి,
నిందలు వస్తాయి. యేసు ప్రభువు నమ్ముకుంటే అందరూ కూడా నిన్ను విడిచిపెడతారు. కొన్నిసార్లు కరువు రావచ్చు, కొన్నిసార్లు బాధలు రావచ్చు, ఇరుకులు ఇబ్బందులు రావచ్చు. అలాంటి సమయములలో మరల మీరు ఎన్ని తిరిగిపోవద్దు అని వాళ్ళని మొదటిగానే హెచ్చరించేవాళ్ళు, దృఢపరిచేవారు, విశ్వాసములు ఎదిగింపజేసేవాళ్ళని. అంతేగాని మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు ఏ శ్రమలు రావు, ఏ కష్టాలు రావు, ఏ బాధలు రావు, ఏ రోగాలు రావు, అప్పులు ఉండవు, మీరు గొప్ప ధనవంతులు అయిపోతారు, రాత్రి కోటీశ్వర్లు అయిపోతారు అని చెప్పలేదు. అలా చెప్పుంటే ఎంతో మంది వచ్చేవాళ్ళు. అవి దొరకనప్పుడు, ఆ విధంగా కానప్పుడు వాళ్ళు ఎన్ని తిరిగిపోయేటోళ్ళు. కానీ అలా చెప్పలే వీళ్ళు. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వాటన్నిటిని తట్టుకొని నిలబడాల మీరు. అప్పుడు మాత్రమే పరలోక రాజ్యంలో మీ బహుమానం అధికమవుతుంది. పరలోక రాజ్యములో మీరు మరుగైన మన్నాను దేవుడు తినిపిస్తాడు. యేసు ప్రభు కొరకు మీరు ఈ లోకంలో శ్రమ పొందితే పరలోక రాజ్యంలో మీకు మేలు దొరుకుతుంది, అంతకు ఘనత దొరుకుతుంది. దేవుడు ఇచ్చిస్తాడు అక్కడ మిమ్మల్ని అనేసి వాళ్ళని విశ్వాసములో దృఢంగా ఉండేట్టుగా ఈ అపోస్తులు బోధించినారు. ఈ రోజులలో ఎలా ఉన్నారంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏ బాధలు, ఏ శోధనలు, ఇబ్బందులు రావు, మంచిగా కోటీశ్వర్లు అవుతారు అని చెప్తారు ఈ రోజులలో. ఇది తప్పుడు బోధ. బైబిల్లో ఎక్కడ కూడా అలా లేదు. బైబిల్ గ్రంథములు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం ఎక్కడ చూసినా కూడా భక్తులు ఎవరు కూడా అలా బోధించలేదు. నీతిమంతులు ఎవరైనా సరే కానీ వాళ్ళు ఎన్నెన్నో శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో చేర్చబడిన వాళ్ళే. కష్టము లేకుండా, కష్టం పొందకుండా ఎవరు ప్రవేశించలే, ఎవరు సువార్త చెప్పలే, ఎవరు కూడా యేసు ప్రభువుని వెంబడించలే కష్టం లేకుండా. యేసు ప్రభువుని నిజంగా వెంబడించిన ప్రతి ఒక్కరు కూడా శ్రమల పాలైనారు, నిందల పాలైనారు, అవమాన పాలైనారు, రకరకాల కష్టాలు పొందినారు వాళ్ళు. అని ఈ రోజులలో మాత్రం ఎంత అంటే అసలు ఏమి ఉండదండి. రాత్రి మీరు కోటీశ్వరం అయిపోతారు. మీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఇలా అయిపోతారు, అలా అయిపోతారు. ఒక తుమ్ము రాదు, ఒక దగ్గు రాదు, ఒక జ్వరం రాదు. యేసు ప్రభువుకి ఇన్ని తప్పుడు మాటలు, తప్పుడు బోధలు అంటే వాళ్ళ పూట కూటి కోసము, డబ్బు సంపాదించుకోవడానికి ఎన్నెన్నో మాయ మాటలు చెప్పి ప్రజలని మభ్యపెడతారు. మనుషులకు సంతోషమైన బోధ, వాళ్ళు ధనవంతులు కావడానికి, డబ్బు సంపాదించుకోవడానికి మాయ మాటలు చెప్తారు ఈరోజు. అందుకని అలాంటి మాయ మాటలు పడిపోవద్దు. అలాంటి అబద్ధ బోధవులు వినకూడదు. అలా వింటే మనమే మోసపోతాం. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, మీకు ఇవి ఇస్తాడు, అవి ఇస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఏ కష్టాలు ఉండవు అని వచ్చావు. వచ్చిన తర్వాత నీకు ఏ కార్యం కూడా జరగలేదు, ఏ మేలు జరగలేదు, ఏది రాలేదు. రానప్పుడు వచ్చిన వాళ్ళు అయ్యో ఏదో ఇస్తారని వస్తే యేసు ప్రభు దగ్గరికి ఏది ఇయ్యలేగా, నా కోరిక నెరవేరలేదు కదా, నా ఆశ నెరవేరలేదు కదా అని మళ్ళీ వెనుకపోరా, పోతారా? పోతారు. ఏదో ఇస్తాడని యేసు ప్రభు దగ్గర రావద్దు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని మొదటిగా నువ్వు నమ్మాలి, విశ్వాసంతో రావాలి. నా పాపాలు పోతాయని రావాలి, నాకు విడుదల కలుగుతుంది, నాకు రక్షణ దొరుకుతుంది, నా పాపల నుంచి నాకు విమోచన దొరుకుతుంది. ఆయన గొప్పవాడు, లోకరక్షకుడు. ఆయన నమ్ముకుంటే నా పాపలు క్షమిస్తాడు, నన్ను పరలోకంలో చేరుస్తాడని విశ్వాసంతో రావాలి. కానీ అది దొరుకుతుంది, ఇది దొరుకుతుంది అని అనుకుంటే
అట్లా చేస్తే అట్లా వస్తే నీకు ఏది కూడా దొరకదు, నీకు రక్షణ అనేది ఉండదు, నువ్వు నరకంలో కాలిపోతావు. అందుకనే ఈరోజు దేవుని వాక్యం విన్న ఎవరైనా సరే, నిజంగా వెంబడిస్తున్న ప్రతి క్రైస్తవులు కూడా, యేసు ప్రభువు నిజంగా వెంబడిస్తున్న ప్రతి క్రైస్తవులు కూడా ఈ లోకపరంగా శ్రమలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకంటే మనం దేవుని వెంబడిస్తున్నాం, ఈ లోకానుసారంగా నడుస్తలేదు కాబట్టి అనేకులు మనల్ని హింస పెడతారు, అనేకులు హేళన చేస్తారు, గాయపరుస్తారు, బాధలు పెడతారు. ఓ పెద్ద భక్తిపరురాలే అని హేళన చేసే మాటలు మాట్లాడతారు, నిందిస్తారు. యేసు ప్రభువుని నమ్ముకొని మనతో తిరగట్లేరు అని వెలివేస్తారు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన 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 యొక్క ఆచారాలు ఆచరిస్తలేరు అనేసి దూరం చేస్తారు. ఎన్నెన్నో అవమానాలు, బాధలు, శ్రమలు అనుభవించాల్సి వస్తుంది లోకంలో. ఎందుకంటే మనం నడిచే మార్గం ఈ లోక సంబంధమైంది కాదు, అది పరలోక సంబంధమైంది. అందుకనే ఈ లోకస్తులు మనల్ని హింస పెడతారు, బాధ పెడతారు, నిందలు పెడతారు, కష్టాలు పెడతారు. అయినా కూడా వాటన్నిటిని సహించి జయించిన వాడు మాత్రమే పరలోక రాజ్యంలో చేర్చబడతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనందరికి తెలుసు, యోబు ఎంతో కష్టపడ్డాడు, ఎంతో యథార్థపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. తన కంటి ద్వారా కానీ హృదయం ద్వారా కానీ ఎక్కడ కూడా చిన్న మచ్చ కూడా పాపం లేకుండా జీవించినాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చినాడు అతని గురించి. ఇతడు ఎంతో యథార్థవంతుడు, నమ్మకస్తుడు, ఇతని వంటి వాడు ఎవడూ లేడు ఈ దేశంలో అని దేవుడే సాక్ష్యం ఇచ్చును. అలాంటి నీతిమంతునికి ఒక్కరోజే కఠినమైన శ్రమలు వచ్చినాయి. ఒక్కరోజే అతను కూడా సమస్తం కోల్పోయినాడు. ఒక్కరోజే అతని పిల్లలు చనిపోయినారు. ఒక్కరోజే అతనుకున్న గొడ్లు, పశువులు, మేకలు, ఆవులు అన్నీ కూడా చనిపోయినాయి. అతనుకున్న ఆస్తి అంతా పోయింది. ఆఖరికి అతని శరీరం అంతా కూడా ఏమైంది తెలుసా? కురుపులతో నిండిపోయింది. అన్ని శ్రమలు అనుభవించినాడు. అయినా కూడా ఆయన మాత్రం ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామానికే స్తుతి కలుగును గాక అంటున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. అది నిజంగా దేవుని వెంబడించే వాళ్ళు ఆ విధంగా ఉంటారు. ఎందుకంటే నేను తల్లి గర్భములో నుండి వచ్చినప్పుడు ఏది తీసుకురాలే, ఏ గొడ్లు తీసుకురాలే, ఏ ఆవులు తీసుకురాలే, ఏ ఆస్తి తీసుకురాలే, ఏది తీసుకురాలే. దిగంబర్నే వచ్చాను నేను పోయేటప్పుడు కూడా దిగంబర్గా వెళ్ళిపోతా. భూమి మీద ఇవన్నీ దేవుడిచ్చినాయి కాబట్టి దేవునికే స్తోత్రం ఇప్పుడు పోయినా కూడా అని దేవుని స్తుతిస్తున్నాడు. కానీ అతని మాటలో ఒక చిన్న తప్పు కూడా లేదంట. చూడండి, అంత గొప్ప విశ్వాసం. నీతిమంతుని కంట కలిగే ఆపదలు అనేకములంట. నీతిమంతుల కంట అనేక ఆపదలు కలుగుతాయంట, అనేక ఆపదలు. అయినా కూడా వాటన్నిటిలో నుంచి యెహోవా వానిని విడిపించును. ఎన్ని ఆపదలు వచ్చినా కూడా యథార్థవంతులకు, నీతిమంతులకి వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. ఈరోజు యోబు అన్ని పోగొట్టుకున్నాడు. ఆఖరికి అతని శరీరం అంతా కురుపులతో నిండిపోయినా కూడా ఒక బూడిదలో కూర్చొని ఒక పెంకు తీసుకొని తన శరీరాన్ని అంతా గోక్కుంటున్నాడు. కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతున్నాయి.
అయినా కూడా దేవుని వదిలిపెట్టలే, దేవుని విడిచిపెట్టలే. దేవుని గట్టిగా పట్టుకొని విశ్వాసంతో జీవిస్తున్నాడు. అతని విశ్వాసం చూసి, అతని భక్తిని చూసి ఆయన భార్య వచ్చి అంటది, ఎందుకు ఇంకా దేవుడు దేవుడు అంటున్నావు? ఏం చేసి నీ దేవుడు? ఉన్నాయన్నీ కూడా పోగొట్టిండు, అన్నీ పోగొట్టుకున్నావు. ఆఖరికి నీ శరీరం అంతా కురుపులతో నిండిపోయింది, కుక్కలు వచ్చి నాకుతున్నాయి. ఎందుకు దేవుణ్ణి దూషించు నువ్వు చావు అని భార్య అంటుంది. అతను ముగ్గురు స్నేహితులు కూడా వచ్చి, నువ్వు ఏదో తప్పు చేసినావు, ఏదో పాపం చేసినావు, ఏదో చేయరాని చేసినావు కాబట్టి ఈరోజు నీకు ఈ స్థితి కలిగిందని అతని స్నేహితులు కూడా అన్నారు. అయినా కూడా ఎంతమంది ఏదన్నా కూడా యోబు మాత్రం దేవుని విడిచిపెట్టలేదు. అది దేవుని వెంబడించే వాళ్ళు. ఎందుకంటే ఇది యోబు భక్తి కాదు, ఇది దేవుడు అతన్ని ప్రేమిస్తున్నాడు మొదటిగా. కాబట్టి దేవుని ప్రేమలో నుండి అతనిని ఏది కూడా వేరు చేయలేకపోయినాయి. హల్లెలూయా. ఏది కూడా వేరు చేయలేకపోయినాయి. ఎన్ని కష్టాలు వచ్చినా ఏది కూడా వేరు చేయలేకపోయింది. నమ్మకంగా ఉన్నాడు అంతవరకు. అందుకని చివరికి ఏమైంది తెలుసా? యోబు కోల్పోయిన దానికంటే రెండంతలుగా దేవుడు యోబును ఆశీర్వదించినాడు. రెండంతలుగా ఆశీర్వదించినాడు. యోబుకు మొదట కొంచెమే ఉండే, కానీ చివరికి ఏమైంది? ఎంతైంది? రెండంతలుగా దేవుడు దీవించినాడు. ఈరోజు అందుకనే దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపరచడు, విడిచిపెట్టే దేవుడు కాదు. రోషం కలిగిన దేవుడు ఆయన. ఏదో ఒక రోజు మన తల పైకెత్తే దేవుడు ఆయన. నువ్వేం చేయాలి? అప్పటి వరకు దీన మనసు కలిగి సహనముతో ఉండి శ్రమలలో కూడా దేవునితో నడుస్తూ నమ్మకంగా జీవిస్తే ఏదో ఒకరోజు దేవుడు పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా ఇస్తాడు మనకు. మొదట మన స్థితి కొంచెమే ఉండొచ్చు, కానీ తుదకు చివరికి అంతకు నూరంతలుగా దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పౌలు కూడా ఎన్నో శ్రమలు అనుభవించినాడు. దేవుని వాక్యములు మనం చూస్తే కొరింథీ రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే 23వ వచనం చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 30వ వచనాల వరకు చూస్తే, అపోస్తలుడైన పౌలు ఆయన కూడా సువార్త ప్రకటిస్తున్నప్పుడు, యేసు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించినాడు, ఎన్నో బాధలు కష్టాలు అనుభవించినాడు. ఆయన అంటున్నాడు 23వ వచనం చూస్తే, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వల్లే మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. యేసు ప్రభు నిమిత్తం చెరసాల్లో వేయబడ్డాడు. ఎవరు? పౌలు. సువార్త ప్రకటిస్తుంటే, యేసు ప్రభు గురించి బోధిస్తుంటే కొంతమంది ఏం చేసినారంటే తీసుకుపోయి చెరసాలు వేసినారు. అయినా సువార్త ఆపలే, మరలా వచ్చి ప్రకటించినాడు. ఈరోజు చాలా మంది కూడా దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక పర్యాయాలు ఇలాంటి పనులు చేస్తుంటారు. అయినా కూడా సువార్త ఆగదు. ఎంత శ్రమ కలుగుతుందో సంఘానికి, సంఘం అంతా విస్తరిస్తుంది. అది తెలియదు మనుషులకి. ఇక్కడ ఇంకా అంటున్నాడు, అపరిమితముగా దెబ్బలు తింటిని, కొట్టినారు ఆయనని. అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటేనే అనేక సార్లు కొట్టినాడు. అనేక మంది కొరరాలతో కొట్టినారు, చెరసాలలో ఉన్నప్పుడు కొట్టినారు. ఆయన అంటున్నాడు,
యూదుల చేత 5 మారులు ఒక్కటి తక్కువ 40 దెబ్బలు తింటిని. చూడండి, ఒకటి తక్కువ 40 దెబ్బలు, 39 కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాడంట. ఎందుకు ఇంత శ్రమ? తినాల్సిన అవసరం ఉంది. ఆయన మంచి పొజిషన్లో ఉన్నాడు ఒకప్పుడు. యేసు ప్రభువుని నమ్ముకోక మునుపు పౌలు ఎలా ఉండేవాడు అంటే మంచి పొజిషన్లో ఉన్నాడు. ఒక హోదా ఉంది, ఒక స్థాయి ఉంది. ఆయన వస్తున్నారంటేనే అందరూ సెల్యూట్ కొట్టేవారు, నమస్కారం చేసేవారు, లేచి నిలబడేవాళ్ళు. ఎంతో గౌరవం ఉంది ఆయనకి యేసుప్రభుని నమ్ముకోముందు. కానీ యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఏమైందంటే క్రీస్తు పరిచారకుడు అయినాడు కాబట్టి అతడు ఏం చేయబడుతున్నాడు? చెరసాల్లో వేయబడ్డాడు, అనేకుల చేత దెబ్బలు తిన్నాడు, కొర్రలతో కొట్టబడ్డాడు, ఇంకా ఎన్ని శ్రమలు అనుభవించబడ్డాడంటే ఇక్కడ ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్ళతో కొట్టబడితిని, ఇంకేమన్నాడు? ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలో, నదులలోనైనా ఆపదలోను, దొంగల వలనైనా ఆపదలోను, నా స్వజనుల వలనైనా ఆపదలోను, అన్యజనుల వలనైనా ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలని ఆపదలను ఉంటిని. ఎన్ని శ్రమలంటే ఒక మానవుని కలగవలసిన శ్రమలన్నీ కూడా పొందినాడు. అతని వాళ్ళ సహోదరుల ద్వారా కూడా ఇతడు హింసపడ్డాడు. తన స్వజనుల ద్వారా హింసపడ్డాడు, కపట సహోదరుల ద్వారా హింసపడ్డాడు. అంత తోటి సువార్థికులు, సేవకులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా హింసపడ్డాడు. ఆయన సొంత బంధువుల ద్వారా హింసపడ్డాడు. ఇంకా అనేక అన్యజనుల ద్వారా హింసపడ్డాడు. రాళ్లతో కొట్టినారు ఆయన్ని. ప్రయాసముతో, కష్టముతో, తరచుగా జాగారముతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. అసలు ఎంత అనుభవించినాడంటే అతని స్థాయి ఎంత ఉన్నప్పుడు కూడా ఒకప్పుడు అవన్నీ కూడా పక్కన పెట్టి దేవుడు ఇచ్చిన దర్శనానికి లోబడి, దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నప్పుడు, యేసే గొప్పవాడు, యేసే నిజదేవుడు అని ప్రకటిస్తున్నప్పుడు అతడు పొందిన శ్రమలు అన్ని కావు, కొన్ని కావు, మామూలు కావు, అన్ని పొందవలసిన శ్రమలన్నీ కూడా పొందినారు. ఎందుకు అంత అవసరం వచ్చింది అంటే కేవలం యేసు ప్రభు సువార్త నిమిత్తం, యేసు ప్రభు నిమిత్తం. ఈ లోకంలో అంత శ్రమ పొందినాడు కదా, పరలోకంలో అంతకన్నా ఎక్కువ దేవుడు అతనిని హెచ్చించినాడు. హల్లెలూయా. దేవుని నిమిత్తం ఈ లోకంలో ఎంత ప్రయాస పడతారో పరలోకంలో అంత ప్రతిఫలం ఉంటది. దానికోసం ఎదురు చూసినాడు పౌలు. ఈ లోకంలో ఉన్న శ్రమలు ఎన్న తగిన కావో, పరలోకములో అంతకన్నా ఎక్కువ దేవుడు నన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాడు అని దేవుని యొక్క రాజ్యములో పొందబోయే బహుమానం కోసం ఆయన ఎదురు చూసినాడు. ఈరోజు అందుకనే దేవుని వాక్యం వింటున్న ఎవరైనా సరే కానీ ఈరోజు మనం ప్రభువు నమ్ముకున్నందుకు మనం గర్వపడాలి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నందుకు ఆయన మనం స్తుతించాలి, ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు నిజ క్రైస్తవులకు వస్తాయి ఖచ్చితంగా. అరే నాకే ఎందుకు వచ్చాయి, నేను ఎందుకు ఇంత శ్రమ పొందుతున్నాను, ప్రభా నిన్ను నమ్ముకుంటే నాకెందుకు ఇన్ని శ్రమలు, ఎందుకు ఈ బాధలు అనకూడదు మనం.
ఆ శ్రమలలో కూడా దేవుడు మనకు సంతోషం ఇస్తాడు. ఆయన కాడి మన మీద, మన కాడి మనం ఆయన కాడి సులువుగా ఉంటుందంట. మన సిలువనెత్తుకుని ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆ కష్టాలు కష్టాలుగా అనిపించవు, ఆ బాధలు బాధలుగా అనిపించవు, ఆ శ్రమలు శ్రమలుగా అనిపించవు. ఆయనను వెంబడించకుండా ఉన్నప్పుడే అవి బాధలుగా కష్టాలుగా బరువుగా అనిపిస్తాయి. అదే ఆయనను వెంబడిస్తూ మనం సాగిపోతే మనకు అవన్నీ కూడా దేవుడు సులువుగా చేస్తాడు. చాలా మంది ఏం చేస్తారంటే, అమ్మో యేసుప్రభుని ఎక్కువ ప్రేమిస్తే, ఎక్కువ ప్రార్థన చేస్తే, దేవునికి దగ్గరగా ఉంటే బాగా కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, తట్టుకోలేము. అందుకనే మామూలుగా ఆయనను ఆరాధించాలి, మామూలుగా స్తుతించాలి, మామూలుగా ప్రార్థన చేయాలంట. అయితే మరి మామూలుగానే జీతం పొందుకో, కొద్ది జీతం పొందుకో, పరలోకంలో పోకుండా ఉండు. యేసు ప్రభుని వెంబడించేది ఏదో ఆయన దేవుడుగా కాబట్టి నమ్ముకున్నామని కాదు, ఆయన నిత్య జీవంలో ప్రవేశించాలనే ఆశ ఉండాలి. అది మనం ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ నిరీక్షణ ఉండాలి. యేసు ప్రభు రాకడ రాబోతున్నది, ఆయన రాబోతున్నాడు, ఆయన రాజ్యంలో ఉండాలని ఒక నిరీక్షణ ఉండాలి. కానీ ఆయన ప్రేమిస్తే, ఆయన ప్రార్థన చేస్తే, నిజంగా ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన చిత్త ప్రకారం నడిస్తే, మనం పరిశుద్ధంగా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారేమో, వీళ్ళు ఏమనుకుంటారేమో, ఇన్ని కష్టాలు వస్తాయి, అన్ని కష్టాలు వస్తాయని నీ భక్తిహీనంగా మారితే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. అందుకని ఈరోజు మనం ఏది ఏమైనా, ఎవరు ఏమన్నా, ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చినా మనం ప్రభు కోసం నిలబడితే ఏదో ఒక రోజు మన తలెత్తుతాడు ఆయన. ఏదో ఒక రోజు మనకి సాయం చేస్తాడు. ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు, ఆయన మన తల పైకెత్తే దేవుడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవ్వడు కూడా ఎడబాపలేడు. ఎవ్వరు కూడా ఎడబాపలేడు. బాధలు వచ్చినా కూడా, ఎన్ని బాధలు వచ్చినా కూడా అవి ఏమి చేయలేవు. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఏమి చేయలేవు. ఎన్ని హింసలు వచ్చినా కూడా ఏమి చేయలేవు. కరువు, తినటానికి తిండి లేకపోయినా కూడా గంజి పోసుకొని అయినా తాగుతాం. కానీ యేసుప్రభు మాత్రము, యేసుప్రభు ప్రేమలో నుంచి ఎడబాపలేవు. కరువు కూడా, వస్త్రహీనత, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా కూడా దేవుని ప్రేమలో నుంచి ఎడబాపలేవు. ఎన్నో ఉపద్రవాలు వచ్చినా కూడా ఏ ఉపద్రవం కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపలేవు. ఖడ్గమైనా కూడా దేవుని ప్రేమ నుంచి ఎడబాపలేవు. హల్లెలూయా. ఈరోజు అందుకనే సహోదరులారా, నాకే ఎందుకు వచ్చిన కష్టాలను బాధపడకు. ఎందుకు నాకే ఈ విధంగా జరుగుతుంది అనుకోవద్దు. నేను ఇంత ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత పరిశుద్ధంగా ఉంటున్నాను, దేవునికి నేను కానుక ఇస్తున్నాను, దేవునికి నేను దగ్గరగా ఉంటున్నాను, మంచిగా ప్రవర్తన కలిగి సువార్త చెప్తూ అన్ని విధాలుగా ఉంటున్నా కూడా ఎందుకు నాకు ఇంత కష్టం, ఎందుకు ఇంత బాధ, ఎందుకు ఇంత శ్రమ, ఎందుకు ఇంత నిందలు అని అనుకుంటున్నట్లయితే బాధపడొద్దు. దేవుడు ఆల్రెడీ మొదటిగానే చెప్పాడు, శ్రమలు కలుగుతాయి, భయపడకండి అని చెప్పాడు. అవి కొద్ది రోజులు మాత్రమే. నువ్వు ఆ శ్రమలు జయిస్తే దేవుడు అంతకన్నా ఎక్కువ ఆశీర్వాదాలు తర్వాత దయచేస్తాడు. ఈ శ్రమ తర్వాత దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ శ్రమలు పొందిన తర్వాత దేవుడు నిన్ను ఆయన నిత్య రాజ్యములో నీకు ఆశీర్వాదం, సంతోషం, సమాధానం ఇచ్చి ఆయన సింహాసనంలో నిన్ను కూడా కూర్చోబెట్టుకుంటాడు. అందుకనే జయించిన వానికి నా పరలోక రాజ్యంలో మరుగైన మన్నాను తినిపిస్తాను. ఏం జయించాలి? ఈ లోకంలో ఉన్న ఆశల్ని జయించాలి, ఈ లోకంలో ఉన్న శ్రమను జయించాలి, ఈ లోక పోరాటాన్ని జయించాలి, సాతాను గాని జయించాలి, శరీరాన్ని జయించాలి. వచ్చే యేసు ప్రభు నిమిత్తము ఎన్నో కష్టాలు వస్తున్నప్పుడు, బాధలు వస్తున్నప్పుడు, ఇబ్బందులు వస్తున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు, నిందలు వస్తున్నప్పుడు వాటన్నిటిని కూడా జయించాలి. అప్పుడు మాత్రమే దేవుడు ఏం చేస్తాడంట, మంచి పేరుని దేవుడు మనకు దయచేస్తాడు. పరలోకంలో గొప్ప బహుమానం దయచేస్తాడు. అందుకనే ఈరోజు సహోదరులారా,
మనం ప్రభు కోసం నిలబడతాము. ఈరోజు ఈ లోకంలో వచ్చే శ్రమలు ఎన్నదగినవి కావవి, అవి కొద్ది కాలం మాత్రమే. అందుకనే పేతురు ఎన్నెన్నో శ్రమలు అనుభవించి మనం పరలోకం రాజ్యంలో చేరాలి అన్నట్లుగా ఎన్నెన్నో బాధలు నిజక్రైస్తవులు అనుభవిస్తారు. అనుభవించిన తర్వాత దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు, వారిని ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. కాబట్టి మనం కూడా వచ్చే చిన్న చిన్న శ్రమలు కావచ్చు, కొన్ని బాధలు కావచ్చు, వాటన్నిటిని ఓడ్చుకొని సహనం కలిగి దీన మనసు కలిగి మనం సాగినప్పుడు అవన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు, సులువు చేస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. మనం కూడా దేవుడికి నమ్మకంగా ఉందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.